వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. 20 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం ప్రజల నుంచి ప్రజల ఆకాంక్షలు, ప్రజల అవసరాలు మొత్తం తెలిసిన నేతగా, జననేతగా తాను పెట్టుకున్న అజెండాతో ఈ నెలాఖరుకు 2 ఏళ్ళు అవుతుంది అధికారంలోకి వచ్చి. ప్రతి అడుగులోనూ ఆ అజెండాను పూర్తి చేయడం ద్వారా ఆ ప్రాసెస్లో కొత్తగా ఏదైనా అవసరాలు వచ్చినా, జనం ఆకాంక్షలు ఉన్నా, లార్జర్ గుడ్ అంటే ఎక్కువ మందికి ఎక్కువ ప్రయోజనం కలిగించే ఎలాంటి దానికైనా ఎంత ఖర్చుకైనా వెనకాడకుండా ఒక ప్రోడక్టివ్ ఇది కానీ, ఫ్యూచరిస్టిక్ దీంతో కానీ ముందుకు పోవాల్సి వస్తే నిబ్బరంగా ఎంత ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ అడుగు ముందుకు వేసే నేతగా, అలాగే ఆ క్రమంలోనే గత సంవత్సరం అంతా వచ్చి కుదురుగా 9 నెలలు కూడా అధికారంలో ఉండకముందే మొదలైన కోవిడ్ తొలి సంక్షోభం 2020 సరిగ్గా చెప్పాలంటే ఐ థింక్ మార్చి నుంచి మొదలైతే దాన్ని అత్యంత సమర్థంగా కొత్త ప్రభుత్వం అయినప్పటికీ, ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం సహకారంతో దాన్నంతా తాను ముందుండి నడిపిస్తూ పార్టీని మొత్తంగా సమాయత్తం చేసి రాజకీయాలకు అతీతంగా దేశంలో మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తూ ఏదైతే మిగతా ప్రపంచం తరువాత జగన్మోహన్ రెడ్డి గారు అనుసరించిన విధానం కరెక్ట్ అనే రకంగా ముందు ఎగతాళి చేసిన వాళ్ళు కూడా నిబ్బరంగా అడుగులు వేస్తూ ప్రభుత్వంతో వేయిస్తూ రాష్ట్రాన్ని దాదాపు తక్కువ నష్టంతో గట్టెక్కించే ప్రయత్నం సమర్థంగా చేసింది అందరూ గమనించారు. ఆయన అలా చేయగలిగారంటే మొత్తం అధికార యంత్రాంగం కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ, ఉద్యోగులు కానీ, ఫ్రంట్ లైన్ వర్కర్స్ కానీ, పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం శ్రేణులతో సహా ఆయన ఆలోచన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకొని స్వీకరిస్తూ దాన్ని అమలు చేయడం వల్ల కూడా సాధ్యమైంది. దానికంటే ఇంకా ఎక్కువగా ఎవరైతే కోటి ఆశలతో అత్యధిక మెజారిటీ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రానికి తిరుగులేని నేతగా మా నాయకుడు అని చెప్పి ఎన్నుకున్నారో ఆ ప్రజలు ఆయన మీద ఉంచిన విశ్వాసాన్ని ఆయన ఒమ్ము చేయకపోగా ఈయనే కరెక్ట్ నాయకుడు, మాకు ఈయన మీదే పూర్తి నమ్మకం ఉంచవచ్చు, ఈయన ప్రతి అడుగు ఖచ్చితంగా ఒక మంచి భవిష్యత్తు వైపే వేయిస్తారు, మాకు పూర్తి భరోసా ఇస్తారు అని ఆ ప్రజలు నమ్మినందువల్లే అంత సక్సెస్ఫుల్గా ఆ గండం తక్కువ నష్టంతో గట్టెక్కగలిగాం. ఆ క్రమంలోనే కొన్ని విభిన్నంగా అనిపించిన ఆయన ఆలోచనలు అవే కరెక్ట్ అని తర్వాత ప్రూవ్ అయ్యాయి. ఆ నమ్మకం వల్లనే మీరు తర్వాత వచ్చిన ఎన్నికల్లో, ఈ మధ్య వచ్చిన స్థానిక సంస్థల్లో ఎన్నికలు, ఈ రేపు రిజల్ట్ రాబోయే బై ఎలక్షన్ అయినా ఆ విశ్వాసమే ప్రస్ఫుటమవుతుంది, అది కనపడుతుంది ప్రజల్ని, అది రేపు కూడా కనిపిస్తుంది. నేను ఇదంతా ఇంత ఉపోద్ఘాతం ఎందుకు చెప్పానంటే, మనం ఎన్నుకున్న పాలకుడు, నేత మా ఇంటి పెద్దగా, మా అన్నగానో, మా తమ్ముడుగానో, మా కొడుకుగానో ఆయన మా గురించి ఆలోచిస్తాడు అని ఒక ధైర్యం ఎప్పుడైతే ఉంటుందో, ఆ నమ్మకం ఎప్పుడైతే ఉంటుందో, ఆయన వేసే ప్రతి అడుగు, ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం అంత బాధ్యతాయుతంగా ఉంటుంది,
అంత సమర్థంగా ఉంటుంది. బాధ్యతాయుతంగా ఎందుకంటున్నా అంటే ఆయన బాధ్యత పెరిగింది మరింత. కోట్లాది మంది ప్రజలు జగన్ ఏది చేసినా కరెక్ట్ చేస్తాడు, మా ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకొని చెప్తాడని నమ్మకం ఉంచారు కాబట్టి ఆ తీసుకునే నిర్ణయం కరెక్ట్ అవుతుంది, నిర్మాణాత్మకంగా ఉంటుంది, ఫ్యూచరిస్టిక్గా ఉంటుంది, నవతరం ఆలోచనలు ఉంటాయి, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఉంటాయి. ప్రజలకు సంబంధించి తను చేసే ప్రతి ఒక్క ఇది కూడా వాళ్ళ బాగోగులను దృష్టిలో పెట్టుకుని తీసుకునేదే అవుతుంది. ఆ పిల్లల భవిష్యత్తును, ఆ కుటుంబం భవిష్యత్తును, ఆ కుటుంబం సంక్షేమాన్ని, వీటన్నిటినీ మనసులో పెట్టుకొని చేసినవి ఉంటాయి. అది ఆయన చేస్తున్నారు. ఆ నమ్మకం మాకుందని ప్రజలు కూడా నమ్మినారు. నేను ఇంతగా ఎందుకు చెప్తున్నాను మళ్ళీ అంటే, చాలామంది 2 ఆర్గ్యుమెంట్లు వస్తున్నాయి ఈ సెకండ్ వేవ్ వచ్చాక, విచ్ ఈజ్ ద మరి ఇది చాలా డేంజరస్గా ఉంది అనేది అందరికీ తెలుస్తోంది. దాని గురించి అది సైంటిస్టులు చేసేవి సైంటిస్టులు చేస్తున్నారు, మీడియా రిపోర్ట్ చేస్తుంది, డాక్టర్లు చేసేవి డాక్టర్లు చేస్తున్నారు. అది కొద్దిసేపు తర్వాత వచ్చిన ఇది చాలా ప్రమాదకరమైన దీంట్లో వచ్చింది. ఈ టైంలో ఒకేసారి లాక్డౌన్ చేసేస్తే ఎట్లుంటుంది? ఒక నెల రోజులు మూసేస్తే, కంప్లీట్ క్లోజ్ చేస్తే ఎలా ఉంటుంది? కంప్లీట్ ఆగిపోతుంది కదా, తర్వాత తెరవచ్చు కదా. ఒక ఆర్గ్యుమెంట్ కరెక్టే అనిపిస్తుంది మనకు కూడా. ఎవరు మాట్లాడినా అవును నిజమే కదా, ఒకసారి అన్నీ క్లోజ్ చేస్తే అందరు ఇళ్లల్లో ఉంటే వారం రోజుల తర్వాత మొత్తం క్లీన్ అయిపోయి అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చి చేసుకోవచ్చు కదా అని గ్యారెంటీ లేదంటున్నారు. నువ్వు 10 రోజుల తర్వాత వస్తే ఇదే కాదు, యూ హ్యావ్ టు అండర్గో ది ప్రాసెస్. అది ఏదైతే ఉందో ఆ మొత్తం ఉప్పెన వచ్చినప్పుడు కొట్టినప్పుడు దాన్ని తట్టుకోవడం కోసం, దాని నుంచి మనం పక్కకు తప్పుకోవడమా, దాని నుంచి మనం వ్యక్తులుగా మనం ఏదన్నా చేయగలిగిన ప్రయత్నాలు, రెండో వైపు మెడికల్ పరంగా చేయగలిగిన ఇవి, అవి ఒక పక్కన పెడితే, అదర్ దాన్ దట్ యూ హ్యావ్ టు అండర్గో ఇన్వేరియబుల్లీ దాన్ని ఫేస్ చేయగలిగితే తప్పని పరిస్థితి ఉంది. ఏ సొసైటీ అయినా ప్రపంచం అంతా మేబీ ఓ నెల అటో ఇటో, ఈ విషయం నెల క్రితం కూడా అందరికీ తెలుసు. ఆ దీంతోనే మీరు ముఖ్యమంత్రి గారు గమనిస్తే గత 2-3 రోజులుగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నది. ఆయన ఆ రోజు చెప్పినప్పుడు అందరూ ఎట్లయితే నవ్వారో, వీ హ్యావ్ టు లివ్ విత్ ఇట్. దాంతో మనం చేయక తప్పదు, జర్నీ చేయక తప్పదు. మేబీ ఓవర్ ది పీరియడ్ అది ఆ విరులెన్స్ తగ్గచ్చు, డైల్యూట్ కావచ్చు, ఒక నార్మల్ దీనిలాగా కావచ్చు, ఈలోగా వ్యాక్సిన్లు రావచ్చు, వ్యాక్సిన్ తగిన నంబర్ రావచ్చు. అది పక్కన పెడితే కంప్లీట్ కట్టేసుకొని మనం గన క్లోజ్ చేస్తే, కంప్లీట్ బంద్ చేసేసే యాక్టివిటీ, ప్రజా జీవితం మొత్తం బంద్ చేయడం అనేది అది ప్రాక్టికల్లీ కుదరదు, అసాధ్యమని వరల్డ్లంతా చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా అదే అభిప్రాయం, ప్రభుత్వం కూడా అదే అభిప్రాయంతో ఉంది, అదే వ్యక్తం చేశారు. ఎందుకంటే ఈ సంక్షోభం కంటే కంప్లీట్ ఎకానమీ కంప్లీట్గా నాకు కుదేలైపోతే, నేను ఈసే ఎకానమీ ఇట్ ఈజ్ నాట్ జీడిపిలు అవి కాదు, సరే అవి కూడా దాని నుంచి వచ్చినవే అయినప్పటికీ రెక్కల కష్టం మీద డిపెండ్ అయ్యి మొత్తం రెక్కాడితే కానీ డొక్కాడని పేదలు కావచ్చు, ఆఖరికి నువ్వు 1000 రూపాయలు పెట్టినా దొరకని పరిస్థితుల్లో అగ్రికల్చర్ ప్రొడ్యూస్ బయటకు రాకపోతే ఆ పరిస్థితి ధనికులకు రావచ్చు. కేజీ 1000 రూపాయలు 2000 పెట్టినా కొనకపోవచ్చు. ప్రొడక్టివ్ మెకానిజం ఏదైతే నడుస్తుందో సొసైటీని నడిపేది ఇవి, ఇంక్లూడింగ్ మనం ఈరోజు లైట్లు వెలుగుతున్నా, మీరు కెమెరాలు పెట్టినా, ఇది తీసుకెళ్ళి ఆన్లైన్ ఎక్కడికో పోయినా, ఏది జరిగినా ఇవన్నీ కూడా కోట్ల మందిని బతికించే యాక్టివిటీ. అవి స్తంభించడం అంటే దానివల్ల జరిగే మరణాలు కానీ, దానివల్ల జరిగే ప్రమాదం కానీ ఇంకా ఎక్కువ ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో అందువల్ల ఏం చేయాలి? ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒకటే, వీలైనంత వరకు బ్యాలెన్స్ చేస్తూ పోవాలి. వ్యాక్సినేషన్ అనేది ఇట్ ఈజ్ నాట్ ఇన్ సంబడీస్ హ్యాండ్. స్టేట్ గవర్నమెంట్ అవసరమైతే 10 రూపాయలు ఎక్కువ పెట్టి చేసేది కాదు, సెంటర్ డిసైడ్ చేయాల్సినది. అక్కడ కూడా జరిగిన రకరకాల దీనివలన ఇప్పటికి అది పూర్తి అయ్యేసరికి సంవత్సరం పడుతుంది అంటున్నారు. సరే, ఇంకా దాని మీద రీసెర్చర్స్ చెప్తున్నవి చాలా ఉన్నాయి. ఆ వ్యాక్సినేషన్ అంతా అయ్యేసరికి అప్పటికి ఆ వచ్చే స్ట్రెయిన్ ఎట్లుంటుందో, మ్యూటేట్ అయింది, దీన్ని ఎంతవరకు కొంతవరకు కానీ పూర్తి దాన్ని నివారించగలదా, దానికి ఉండే అది $1 మిలియన్ క్వశ్చన్లు చాలా ఉంటాయి. వాటి జోలికి మనం ఎక్కువ మాట్లాడితే మన అజ్ఞానాన్ని ప్రదర్శించినట్టు, సైంటిస్టులు మాట్లాడడం బెటర్ ఇది. బట్ దట్ ఈజ్ నాట్ ఏదో వ్యాక్సిన్ అయిపోగానే
బయటపడిపోయారు, హీ సేఫ్, వైరస్ మధ్యలోంచి అతనైనా వెళ్ళిపోవచ్చు కానీ వైరస్ ఏం చేయలేదనే పరిస్థితి అయితే మనలాంటి వాళ్ళు కూడా తెలుస్తుంది. వ్యాక్సినేషన్ అయిన తర్వాత కూడా అక్కడక్కడ కేసులు మళ్ళీ వస్తున్నవి. ఆవినప్పటికీ అది కావాలన్నా 1 year పైన పడితే ఈ పక్క ఇంకో పక్క ఇప్పటికే దాని ఛాయలు పొడసూపుతున్నాయి. యాక్టివిటీ తగ్గుతూ వస్తే రోడ్డు మీద పడే కుటుంబాల పరిస్థితి ఏంటి? ఏ ప్రభుత్వం అయినా ఆ వచ్చే ఆదాయంతో లెక్కలేసి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని కిందికి పంపాల్సిందే తప్ప ఇది చేయాల్సిందే. కానీ ఎకానమీ నడవడానికి మెయిన్ ఇదైన పనుల యాక్టివిటీస్ అయితే జరగాల్సిందే. కాబట్టి వాటిని జాగ్రత్తగా ఈ వైరస్ వ్యాప్తికి కానీ లేకుంటే అది అంటుకోవడానికి కానీ అవకాశం లేని రకంగా గుంపులుగా లేకుండా భద్రతా చర్యలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటూ యాక్టివిటీస్ అన్నీ కొనసాగించడానికి వీలైనంత వరకు ఏమేం చేయాలో ఆ ఏర్పాట్లన్నీ ప్రభుత్వం చేస్తూ వస్తుంది. అందులో భాగంగానే వీరే ఆచితూచి అడుగు వేస్తూ డైనమిక్గా ఎప్పటికప్పుడు కమిటీలు వేసిన ప్రత్యేక కమిటీలు పరిస్థితిని పరిశీలిస్తూ చర్యలు తీసుకోవడానికి రికమెండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అదే చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే రేపు పిల్లల ఎగ్జామ్స్ పెట్టినా ఇంకొకటి ఈరోజు ఇప్పుడు అక్కడెక్కడో కూర్చొని ఆయన రోజు ఈ స్టేట్లోకి రావాలంటే కూడా భయపడుతున్నాడు. ప్రవాసాంధ్రులు అక్కడెక్కడో కూర్చున్నాడు ఆయన. ఏదో గుహలో కదా పూర్వం ఈ సినిమాలు జానపద సినిమాల్లో వీటిలో వచ్చేవాళ్ళు. గుహల్లో మాంత్రికుడు కూర్చొని వేస్తుంటాడు. అక్కడ ఏదో చేతబడి చేస్తాడు, ఇంకోదానికి నిమ్మకాయ వేసి దానికి ఏదో చేసి కపాల పూజలు ఇవన్నీ చేస్తుంటాడు. ఆవాహించి దయాలను తెచ్చేసి వదలాలని అట్లా చేస్తున్నట్టు ఆయన హైదరాబాద్లో తన ఇంట్లో చంద్రబాబు గారు అక్కడ కూర్చొని రోజు జూమ్ అనే ఈ టెక్నాలజీని వాడుకొని మొత్తం మీద రాష్ట్రానికి చేయడం మాదిరి రోజు ఆయన పంపుతున్న మెసేజ్లు వీటినే తీసుకొని ఆ రసగుళికలన్నీ తయారు చేసి మీద జనం మీద పడేస్తున్న విషగుళికలను పడేస్తున్న మీడియా కొంత ఇవి రోజు చూస్తుంటే ఎంతగా కంపరం వస్తుందంటే, ఒక సంక్షోభం ఏదన్నా వచ్చినప్పుడు నేమ్ ఎనీథింగ్, మా వరకు మేము అయితే దివి తుఫాన్ 77 నుంచి కొంత అప్పటి నుంచి చూసాం. తర్వాత 90లో వచ్చిన తుఫాన్, పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చినాయి, కెలామిటీస్ చాలా వచ్చాయి, వార్స్ వచ్చాయి, ఈ మధ్య కూడా వచ్చాయి. ఆ టైంలో జనరల్ పాలిటిక్స్ పక్కకు పోతాయి. పాలిటిక్స్ పక్కకు పోయి ప్రతి వ్యక్తి తన వంతు తను ఏదో చేయాలని చూస్తాడు. దాంతోనే ఇంత అడ్వాన్స్డ్ దీనికి పోగలుగుతుంది హ్యూమన్ రేస్ కానీ ఎక్కడైనా ఏ సొసైటీ అయినా. సామాజిక సంస్థలు ముందుకు వస్తాయి, రాజకీయ పార్టీలన్నీ క్యాడర్ ముందుకు వస్తుంది. ఎవరు చేతనైనంత వాళ్ళు ఏదో చేయడానికి ట్రై చేస్తారు. ఈ సమయంలో ప్రభుత్వం పనిచేయకుండా ఎవరున్నా, టీడీపీ ఉన్నా, ఇంకొకరున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నా, అంతకుముందు కాంగ్రెస్ ఉన్నా, టీఆర్ఎస్ అక్కడ ఉన్నా, బీజేపీ సెంటర్లో ఉన్నా, ఏ ప్రభుత్వం అయినా పొలిటికల్ డైరెక్షన్స్ ఇవ్వడంలో ఒక దిశానిర్దేశం చేయడంలో ఆ రాష్ట్రం కానీ దేశం కానీ ఎట్లా ముందుకు పోవాలో వాళ్ళు లాంగ్ టర్మ్ పెట్టుకున్నా ఇలాంటి సంక్షోభాలు వచ్చేసరికి వాటికి అతీతంగా పనిచేయకపోతే బయటపడలేరు. ఎందుకంటే ఇవి రొటీన్ కార్యక్రమాలు చేయడానికి ఉండే యంత్రాంగాలు ఇవి. సంక్షోభం ఒక్కసారి ఊపం వచ్చిన పడినప్పుడు దే కెన్ ఓన్లీ ఫెసిలిటేట్, ఆర్గనైజ్ చేస్తే దానికి తోడ్పాటు ఇస్తూ మిగిలిన సెక్షన్స్ అన్ని పార్టిసిపేట్ చేస్తే, ఇంక్లూడింగ్ మీడియా, దాన్ని గట్టెక్కడం సులభం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ వచ్చేసి టీడీపీ నిన్న ఫెయిల్ అయింది, నేను ఈరోజు ఇది చేస్తాను గొప్ప నేను ఎక్కడ చెప్పుకోలేదే. ఆయన చేస్తున్నది ఇప్పుడు ఏం చేయాలనో చెప్తున్నారు, ఎందుకు చేయాలనో చెప్తున్నారు, దీంట్లో వీలైనంతమంది పార్టిసిపేట్ చేయండి అంటున్నాడు. ప్రభుత్వం దానికి తగినట్టు సిద్ధమై యంత్రాంగం అడుగులేస్తుంది. వీలైతే అందరూ దానికి సపోర్ట్ ఇవ్వాలి. మళ్ళీ అది అయిపోయినాక మొదలు పెట్టుకోవచ్చు, రాజకీయాలు చేయొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. దీంట్లో నుంచి రాజకీయం రాబట్టుకోవాలనుకోవడంటే, ఏ ప్రభుత్వ యంత్రాంగం అయితే పని చేయకపోతే నీకు పద్దలు వేస్తే నీళ్లు రావు, కరెంట్ లేదు, ట్రాన్స్పోర్ట్ లేదు, పొద్దున్న లేచిన నుంచి ఉద్యోగులను రెచ్చగొడతావు, స్టూడెంట్స్ని రెచ్చగొట్టాలని చూస్తావు,
నువ్వు పని చేయొద్దు, వాళ్ళు పని చేయొద్దు అంటావు. మళ్ళీ వాళ్ళు అసలు దాన్ని రిఫ్లెక్ట్ చేసే మీడియా పదం వేసే వాళ్ళు కింద మీద పడి ఆ స్ట్రెస్లో పనిచేస్తున్న వాళ్ళ మీద మళ్ళీ విషపురాతలు. అన్నిటికీ లింక్ ఒకటే, ప్రభుత్వం మీద ఏదో వేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకు చంద్రబాబు నాయుడు గారికి దక్కనే అధికారం అనేది ప్రపంచంలో ఎవరికి రాకూడదు, ఎవరు ఉండకూడదు దాంట్లో. ఇంకా ఉన్నన్నాళ్ళు నేను తట్టుకోలేదు. దీనికి ఆయన ప్రశాంతంగా ఉండాలంటే మళ్ళీ ఆయన తెచ్చేసి కూర్చోబెడితే అప్పుడు ఆయన పనులు ఆయన చేసుకోవచ్చు, నాశనం చేయొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. అప్పుడు కామ్గా ఉంటాడు, ఆ పనిలో బిజీగా ఉంటాడు అనమాట. ఏ రోజన్నా ఖాళీగా వదులుతున్నారా? ఈరోజు కూడా అదే మొదలుపెట్టాడు. మళ్ళీ రాళ్ళు వేయడము, బండలు వేయడం మొదలుపెట్టారు ఈరోజు. సో ఇందులో ఇప్పుడు నడుస్తున్నవి సంక్షోభంలో సరే ఈ సెక్షన్కు నువ్వు ఇచ్చేయొద్దంటున్నావు, ఈ సెక్షన్ చేయొద్దంటున్నావు, ఈ సెక్షన్ మీరు ఉద్యోగులను పట్టించుకోవట్లే, ఇంకోటి పట్టించుకోవట్లే అని అంటున్నారు. ఉద్యోగులు ఎవరు, ప్రభుత్వం ఏది, పొలిటికల్ ఇదేంటి, అంతా కలిసే కదా ప్రభుత్వం అంటే వచ్చేది. ఉద్యోగులు లేకుండా అసలు ఏదన్నా జరుగుతుందా? అధికార పార్టీ అధికారంలో ఎక్కువచ్చినా ఆ పార్టీ వస్తే అతిథిలాగా రావాల్సిందే, ట్రస్టీలాగా నిలబడాల్సిందే. 5 ఏళ్ళు కాబట్టి 10 ఏళ్ళు రూల్ చేయాల్సిందే. వాళ్ళు బాగా జనం మన్ననలు పొందితే అక్కడికి పనులు చేయాల్సిందైతే ఆ యంత్రాంగమే. వాళ్ళు ఎఫెక్టివ్గా పని చేయాలి, చేసేటట్టు వీలైతే మోటివేట్ చేయాలి. ఆ చేయడంలో వాళ్ళకి ఇబ్బందులు వస్తే ఎస్ మేమున్నాం పక్కనని ప్రజలు, సివిల్ సొసైటీ నిలబడే రకంగా పొలిటికల్ పార్టీస్ ఒక బ్యాలెన్సింగ్ ఫోర్స్ లాగా యాక్ట్ చేయాలి. అందులో ఇలాంటి సంక్షోభం వచ్చినప్పుడు ఏదన్నా తుఫాను గిఫాను అయితే ఒక పర్టికులర్ ఏరియా, ఇది అది కాదు. దీనికి బౌండరీస్ లేకుండా ఈ వైరస్ వ్యాప్తి చెంది దీనికి ఎవరు అతిథులు కాదు. ఉద్యోగం చేసే ఆ ఉద్యోగి, డాక్టరు, వాళ్ళు ప్రాణులే, వాళ్ళు మనుషులే. దే ఆర్ ఆల్సో ప్రోన్ టు దట్ డిసీజ్. ఇవన్నీ తట్టుకొని కూడా వాళ్ళు నిలబడగలిగారంటే వాళ్ళకు ఇంకా సల్యూట్ చేసి ఏం పర్లేదు మేము ఉన్నామని నిలబడి చేయాలి. మీ దాంట్లో మేము కొంత ప్రెజర్ మేము తీసుకుంటామని కూడా పొలిటికల్ పార్టీస్ కానీ సివిల్ సొసైటీ కానీ పక్కన నిలబడే రకంగా మేము అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మా బాధ్యత, ప్రధాన ప్రతిపక్షంగా చెప్పుకుని మొన్నటి వరకు అధికారంలో ఉన్న ఆ పార్టీ బాధ్యత. ఎందుకంటే వీఆర్ సపోజ్డ్ టు రిప్రజెంట్ పీపుల్. వాళ్ళ ఆస్పిరేషన్స్ని ఇచ్చేస్తున్నారు. మేము మా బాధ్యత పక్కకు పోవట్లేదు. ఇంకా మిగిలిన పార్టీలైనా ఏదైనా అందరికి కూడా దిస్ ఈజ్ ద టైం టు రైజ్ అబోవ్ ఆల్ డిఫరెన్సెస్ ఇచ్చేయాల్సింది. అండ్ క్రెడిట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒకరికి రాదు, గవర్నమెంట్కి వస్తుంది, ఎంప్లాయీస్కి వస్తుంది, అందరికి వస్తుంది, ఆఖరికి స్టేట్కి వస్తుంది. దిస్ ఈజ్ నాట్ అంటే ఇంకో రకంగా దీన్ని డీల్ చేయడానికి మార్గం అంటూ లేని ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మోరల్గా సపోర్ట్ ఇవ్వడము అండ్ అలాగే ప్రజల్లో చైతన్యం వచ్చేట్టు చేయడం, ఈ రెండు ప్రతి పార్టీ, ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి స్వచ్ఛంద సంస్థ, సివిల్ సొసైటీ బాధ్యత. ఈరోజు ఆయన చెప్తూ అలాగే మీడియాది ప్రత్యేకంగా చాలా వరకు మీడియా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇప్పటికీ రిపోర్ట్స్ వస్తున్నాయి, విచార అవసరం కూడా. ఫలానా చోట ఎక్కువ దోపిడీ చేస్తున్నారు హాస్పిటల్ అంటేనో, లేక ఇంకొక దగ్గర బాగా పనిచేసి ప్రజల మన్ననలు పొందడం, ఇవన్నీ రావాలా. దాన్ని ప్రభుత్వం కూడా రైట్ స్పిరిట్లోనే తీసుకుంటుంది. ఎప్పుడు దీన్ని పొలిటిసైజ్ చేయకపోతే. అలాగే ఇక్కడ నుంచి పైనుంచి కింది వరకు కోఆర్డినేటెడ్గా జరగకపోతే ఇప్పుడు ఉంటున్న వాటెవర్ ఫెసిలిటీస్, మీకు ఆక్సిజన్ సప్లైలు కానీ ఇవి కూడా ఈ మాత్రం ఉండేవి కాదు. ఇవన్నీ పైనుంచి అధికారుల దగ్గర నుంచి కింది వరకు మంత్రులు, అధికారులు, ఆ తర్వాత సిబ్బంది, అలాగే మన రిప్రజెంటేటివ్స్ ఎక్కడున్నా కూడా అందరూ పనిచేయడం బట్టే సప్లైస్ కూడా ఎప్పటికప్పుడు మనకు ఈ మాత్రమన్నా రావచ్చున్నాయనేది కూడా అందరికీ తెలుసు వచ్చేసి. సో అందువల్ల చంద్రబాబు గారికి మరోసారి విజ్ఞప్తి అనడం కంటే కూడా అంటే దానివల్ల నిజంగా నష్టం కూడా లేదు. ఊరికి ఇరిటేషన్ రావడము, ఆఖరికి ఒక జోక్ లాగా మిగలడం. ఆయన మనిషి బాగా కుంగిపోయిన, కాలం చెల్లిన వృద్ధ మాంత్రికుడిలాగా ఉన్నాడు గుహలో. నాకైతే అలాగే అనిపించాడు. ఆ జూమ్ దాంట్లో కూర్చొని తన ప్రపంచంలో తన సెనిలిటీతో తను మాట్లాడుకుంటూ చేయాలని చూస్తున్నాడు. అయితే ఆ పార్టీకి ఇంకా ఉన్నాయి, కింద వేళ్ళు ఉన్నాయి. వాళ్ళు విష ప్రచారం చేసి
రెచ్చగొట్టి ఇవి చేసినందువల్ల జరిగే డ్యామేజ్ ఏదైతే ఉందో, చేశారు డ్యామేజ్ ఇంతకాలం, మళ్ళీ అంతా సర్దుకున్నాక మళ్ళీ మొదలు పెట్టచ్చు. మీ 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 పాత్రలు మీరు పోషించుకోండి, వద్దనట్లా, ఎందుకంటే మీకు అదే తెలుసు కాబట్టి. కానీ దిస్ ఈజ్ ది నైట్ టైం. మీరు చేతనైతే ఆయన కూడా అక్కడ హైదరాబాద్లో కూర్చొని ఇక్కడికి రావడానికి కూడా భయపడి అక్కడ కూర్చొని రోజు ఆ జూమ్లో మాట్లాడే బదులు చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడికి రావచ్చు. ఇక్కడే వచ్చేసి ఆయన తన చేతనైనంత తాను మోటివేట్ చేయొచ్చు. చేయడానికి చాలా పని ఉంది. ప్రజలను చైతన్యపరచడము, దాని మీద చేయడానికి చాలా ఉంది. అలాగే మోటివేట్ చేయడము, హాస్పిటల్స్ వీటన్నిటిలో కూడా మేము ఉన్నాం మీకని చెప్పడానికి ఆయన తిరిగితే బ్రహ్మాండంగా ఉంటుంది. లేదు ఆయన ఏజ్ అడ్వాన్స్ అంటే కొడుకును పంపచ్చు, బాగానే హెల్తీగా ఉన్నాడు కాబట్టి, లేదా అక్కడి నుంచైనా ఇవ్వచ్చు, ఏం అభ్యంతరం లేదు. వీ వెల్కమ్ ఇట్. అక్కడ కూర్చొని చాలా బాగా పనిచేస్తున్నారు, ఇంకా బాగా పనిచేయండి, మీరు జాగ్రత్తలు తీసుకోండి అని హితవు చెప్పడం, తన అనుభవం అంతా దానికి ఉపయోగిస్తే ఇదవుతుంది. కానీ తనకు ఆన్లైన్ ఏదో నేను ఏర్పాటు చేశానని ఈరోజు ఒకటన్నా, ఆన్లైన్ వ్యవస్థ ఏర్పాటు చేయడం అంటే, ఉద్యోగులందరూ ఆన్లైన్లో పనిచేయడం అంటే, ఆన్లైన్లో పనిచేయడం అంటే ఇవన్నీ ఆన్లైన్లో వచ్చేవేనా? ఇంతకుముందు నేను చెప్పిన సర్వీసెస్ కానీ ఇంకోటి కానీ ఇవన్నీ ఆన్లైన్లో జరిగేవా? అగ్రికల్చర్ ఎట్లా జరుగుతుంది? ఆ ప్రొడ్యూస్ మార్కెట్కి ఎట్లా వస్తుంది? కొనుగోళ్ళు ఎట్లా జరుగుతాయి? ట్రాన్స్పోర్ట్ ఎట్లా జరుగుతుంది? నేమ్ ఎనీథింగ్. ఇవన్నీ కూడా అసలు మీ ఇంట్లో వచ్చి పని చేసేవాళ్ళు ఎట్లా, వాళ్ళు చేయకుండా మీకు వంట ఆన్లైన్లో వస్తుందా, తయారవుతుందా? ఆన్లైన్లో తింటావా? ఆ మాత్రం ఆలోచన ఉండదా? సో లైన్లు క్రాస్ అయిపోయి సంబంధం లేని 4-5 కలిపి ఒక్క జగన్మోహన్ రెడ్డి అనే ఆయన్ను విలన్గా చూపాలనే ప్రయత్నం చేస్తూ, ఆ ప్రాసెస్లో బహుశా ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో అత్యంత వర్స్ట్ విలన్లో కూడా అందమైన విలన్లు, బెస్ట్ విలన్లు ఉంటారు. అసహ్యకరమైన విలన్ లాగా ఎవరైనా ఉన్నారంటే నేను అని చెప్పుకునే రకంగా ఆయన రోజు మాట్లాడుతూ చేస్తున్న దాన్ని మేము ఖండిస్తున్నాం పూర్తిగా. పోతే నేను ఇంతకుముందు అన్నట్టు కోవిడ్ సిచ్యువేషన్, గవర్నమెంట్ ఈజ్ ట్రయింగ్ టు డూ ది బెస్ట్ అండ్ ఎవరిబడి నోస్ ఇట్, అండ్ ప్రజలు దే నో ఇట్ వెరీ వెల్. అందుకే మీకు తక్కువ కాలంలో అయినా గత ఫస్ట్ తొలి వేవ్లు అప్పుడు ఉన్నదానికంటే కూడా ఇప్పటికే బెడ్స్ కెపాసిటీ ఇంకా పెంచుతున్నాను. కానీ ఒక విషయం అంటే ఐసీయూ బెడ్స్ కానీ ఆక్సిజన్ సప్లై బెడ్స్ కానీ పెంచుతూ వచ్చారు. అయితే ఒక్క విషయం గమనించాల్సింది ఏంది గతానికి ఇప్పటికంటే, ఈ ఫస్ట్ వేవ్ ఇప్పుడు సెకండ్ చూస్తే అందరికీ తెలిసిందే, కొత్త సత్యమేం కాదు. ఆ రోజున్న వాటెవర్ కన్వెన్షనల్ లక్షణాలు కానీ ఇంకోటి కానీ వాటిని బేస్ చేసుకొని ఏదైతే ట్రేసింగు, టెస్టింగు, ట్రీటింగ్ అనుకున్న దాంట్లో ట్రేసింగ్ అనే దానికి ఫోన్ అవసరం లేకుండానే పేషెంట్లు వాళ్ళంతటా వాళ్ళే అనుమానం రాగానే వాళ్ళే వస్తున్నారు. అది క్వారంటైన్ అవసరాల కంటే కూడా ముఖ్యంగా హాస్పిటళ్ళ మీద వచ్చి ఎంత ప్రెషర్ పడుతుంది అనేది మీ అందరికీ మీడియా మిత్రులకు తెలుసు, బయట అందరికీ పబ్లిక్ లైఫ్లో ఉన్న వాళ్ళకి తెలుసు, సఫరర్స్కు తెలుసు, పబ్లిక్కు తెలుసు. ఇది ఎంతవరకు పోతుంది? ఆక్సిజన్ కూడా సరఫరాలో లోపం. మొత్తం ఈ స్ట్రెయిన్ ఏదైతే కొత్తగా వచ్చినది నేరుగా లంగ్స్ లేకపోయి ఫాస్ట్గా ఆరోగ్యం క్షీణించి ప్రాణాంతకంగా మారుతున్న నేపథ్యంలో సహజంగానే ప్రతి ఒక్కరికి కోవిడ్ పాజిటివ్ అనగానే నా ఆక్సిజన్ రిజర్వ్ కావాలి, నా రెమ్డెసివిర్ రిజర్వ్ కావాలి, నేను ఒక బెడ్ కావాలి, ఐసీయూ రెడీగా ఉండాలని అంతవరకు భయంతో ఆలోచించడం. ఆ ప్రాసెస్లో మనం ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా మనం ఒకటి పెడితే 10 కేసులు వస్తున్న నేపథ్యంలో ప్రెషర్ పడడం. ఈ ప్రెషర్ అంతా ఎవరి మీద పడుతుంది? ఈ కొద్ది వేల మంది ఏదైతే బెడ్స్ వీటిని చూస్తున్న హాస్పిటల్ స్టాఫ్, ముఖ్యంగా డాక్టర్లు, నర్సులు, ఇతర సపోర్టింగ్ సిబ్బంది, వాళ్ళ మీద విపరీతమైన ప్రెషర్ పడడం. నిజంగా ఇది వరీసమే. ఇంకొద్ది రోజులైతే ఈ ప్రెషర్తో ఆ సిస్టమే కన్నా ఇదైతే ఎఫెక్ట్ అయితే అది ఎక్కడికి దారితీస్తుందనే భయం కూడా ఆలోచన పరుల్లో, అధికారుల్లో, మీడియా మిత్రుల్లో అందరూ షేర్ చేసుకుంటున్నారు. నేను ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే, ఈ మొత్తంలో గమనిస్తే ఈ మొత్తం వ్యవహారంలో ఇది ఎంత ప్రాణాంతకంగా ఉందో కోవిడ్, సరిగ్గా
జాగ్రత్త తీసుకుంటే ఒక వ్యక్తిగా ఎవరైనా సరే సొసైటీలో నేనైనా మీరైనా ఎవరైనా కనీసం 70% అన్నా దాన్ని మనమే ఆపచ్చు, నివారించవచ్చు అనేది గత ఏడాదిన్నరగా సైంటిస్టులు చెప్తున్నారు, డాక్టర్లు చెప్తున్నారు, మేధావులు చెప్తున్నారు, ప్రభుత్వ పెద్దలు అందరూ చెప్తున్నారు, షేర్ చేసుకుంటున్నది. అయినా ఆ రోజు భయంతో కొంతన్నా ఉండేదేమో అని ఇప్పుడు ఆ భయం ఎప్పుడైతే లేదో ఇంక నెక్స్ట్ వచ్చేది మీదికి పడి పాజిటివ్ రాగానే భయపడడం, అప్పుడు పరిగెత్తడం తప్ప అంతవరకు అయితే ఏమి కాదులే అనే ధీమాతోనే ఎక్కువ మంది ఉన్నట్టు కనపడుతుంది. అది గత అనుభవంతో కావచ్చు, వచ్చిపోయి చాలామందికి కావాలి. కానీ ఈసారి ఆ పర్సెంటేజ్ నేరుగా ఫ్యాటల్ దీనికి ప్రాణాంతకం కావడానికి దారితీస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా అది మన చేతుల్లో ఉంది దాన్ని నివారించడం అనేది మొత్తం అందరూ గమనించుకోవాల్సిందే. ఇది నాకు నానే పర్సనల్గా కొన్ని దశాబ్దాల పాటు జర్నలిజంలో ఉన్నందువల్ల, మీడియాతో ఉన్నందువల్ల చూస్తూ మన హ్యూమన్ టెండెన్సీ ఒకటి ఉంటుంది, ఏమవుతుంది ఉంటుంది, పడిన తర్వాత తప్ప తెలియదు. అయితే ఇప్పుడు ఆ పడే దెబ్బ నేరుగా చంపేంత వరకు పోతుంది లేదా చావు వరకు తీసుకుపోతుంది అనే స్పృహ, అంటే దెర్ ఇస్ నో గ్యాప్. ఓకే, వచ్చినాకైనా మనం రికవర్ కావచ్చు కేర్ఫుల్గా అంటే ఆ పరిస్థితి లేదు. కాబట్టి అట్ ది సేమ్ టైం ఎంతమంది వచ్చినా తట్టుకునే ఇదైతే ఏ వ్యవస్థలో ఎక్కడా ఉండదు, ఉండే అవకాశం లేదు. ఒకవేళ అది పెట్టాలని ప్రభుత్వాలు అనుకున్నా ఆ టైం కూడా సరిపోదు. ఆక్సిజన్ సప్లైకే నానా అవస్థలు పడాల్సి వస్తుంది. కాబట్టి బెస్ట్ ఇది వచ్చేసి మనకు మనం నియంత్రించుకోవడం. దానికి కూడా అందరు చెప్తున్నదే, డాక్టర్లు చెప్తున్నా, మిగిలిన చెప్తున్నా, మాస్క్ తప్పనిసరి, గుంపుల్లో ఉండొద్దు. అలాగే యాక్టివిటీ ఏదైనా ఉంటే అత్యవసరమైన వాటికి కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ, నిబంధనలు పాటిస్తూ మనకు మనం అవసరమితంగా 2 పెట్టుకొని జాగ్రత్తగా పోవడం. ఇప్పుడు లంగ్స్ ఎక్కువ అఫెక్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లాంటివి ఏదన్నా ఎక్సర్సైజ్ చేస్తే ఏదన్నా కొంత ఆయాసం ఉన్నా దేర్ మే బీ సమ్, ఇన్స్టెడ్ ఆఫ్ డౌట్ వచ్చినప్పుడల్లా టెస్టులు విచ్ ఈజ్ ఇంపాసిబుల్, ఆ రిపోర్ట్లు కూడా రావట్లా, బ్యాక్లాగ్ పెరిగిపోతుంది. ఏదైనా సరే మనం 10కి ప్రిపేర్ అయి ఉంటే 100 వస్తే సహజంగా బ్యాక్లాగ్ ప్రిపేర్ అవుతుంది, బ్యాక్లాగ్ ఎక్కువ అవుతుంది. సో లంగ్స్కు సంబంధించిన ఎక్సర్సైజ్ చేస్తే స్ట్రెస్ క్రియేట్ అయినప్పుడు తెలుస్తుంది యాక్టివ్గా ఉందా లేదా, కొంత ఆయాసం ఏమైనా ఉంటే దేర్ మేబీ ఏదన్నా ఉందేమో అని చెప్పి చెక్ చేయించుకోవచ్చు. సో ఈ మామూలు దాన్ని ఏమంటారు, లంగ్స్ యాక్టివ్ పని చేయడానికి ఆవిరి పట్టడం, బయట నుంచి పోయి రాగానే చేతులు క్లీన్ చేసుకోవడం, ఈ బేసిక్ ఇవి పాటించి మాస్క్ కన్నా పెట్టేస్తే చాలా వరకు కనీసం 60-70% యు ఆర్ సేఫ్ అనేది అందరూ చెప్తున్న మాట. అయితే దీని మీద విపరీతమైన చర్చలు జరిగిపోయి ఆ సింపుల్ పక్కకు పోతుంది. ఇది మిగిలిన వాళ్ళు కూడా మనకు తెలిసిన వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళకి చెప్పి ఇంట్లో వాళ్ళు ఫాలో అయ్యేట్టు అందరూ చేయగలిగితే ఎక్కడికక్కడ కొంతవరకు కొంత నియంత్రించడానికి అవకాశం ఉంటుంది అనేది అందరూ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మా పార్టీకి సంబంధించినంతవరకు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు శాసనసభ్యులు, నాయకులతో అందరితో కూడా మాట్లాడాము. ఎక్కడికక్కడ కోవిడ్ కేర్ సెంటర్లు ఇప్పుడు తక్కువగా ఉన్నాయి. వాటి ఏర్పాటులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శాసనసభ్యులు యాక్టివ్ రోల్ తీసుకుంటారు. ఎక్కడైతే అధికార యంత్రాంగం తీసుకునే వాటికి తోడుగా మన స్వచ్ఛంద సంస్థలు కానీ లేదా డాక్టర్లు ఇంకెవరైనా కానీ వాలంటరీగా వస్తే వాళ్లను ఒక ఫెసిలిటేటర్ రోల్ ప్లే చేయమని రిక్వెస్ట్ చేశాము. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అందరూ ముందుకు వస్తున్నారు, జనము ముందుకు వస్తున్నారు. వీటన్నిటికీ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి, ఎందుకంటే ఇది ఒక్క ఆఫీసర్లు, డాక్టర్లు, నలుగురు చేసేది కాదు, అందరూ తలా ఒక చేయాలి. ఒక స్ట్రక్చర్ ఏదైనా ప్లాట్ఫామ్ ఇది కావాలి. ఎవరైనా అంబులెన్స్లు పెడితే అంబులెన్స్లు పెట్టచ్చు. కోవిడ్ కేర్ సెంటర్లో ఈ ప్రెషర్ ఏదైతే ఉందో హాస్పిటల్స్ మీద పడేది, అది కొంత కోవిడ్ కేర్ సెంటర్కి షిఫ్ట్ అయితే దాన్ని మ్యాపింగ్ చేసే మెయిన్ హాస్పిటల్తో కలిపితే, విచ్ ఆల్రెడీ పీపుల్ ఆర్ డూయింగ్, గవర్నమెంట్ ఈజ్ ట్రయింగ్ టు డూ, మ్యాక్సిమం చేస్తుంది. దీంట్లో మా వాళ్ళు, మా శాసనసభ్యులు వాళ్ళు కూడా అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం, అక్కడ ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్, 2 అంబులెన్స్లు అవి పెట్టేసి ఆక్సిజన్ కొంతవరకు అందుబాటులో ఉంచితే, అలాగే ఈ కోవిడ్ కేర్ సెంటరే రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎక్కడన్నా అవసరమైనప్పుడు మళ్ళీ హాస్పిటల్కి షిఫ్ట్ చేయగలగడం,
దాంట్లో ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఏదైతే ముందు నుంచి 104కు పెట్టిన ఇంపార్టెన్స్ ఇచ్చి దాని బేసిస్ మీద ఒక సింగిల్ విండో దీనిలాగా హ్యాండ్ హోల్డింగ్ చేసి ఎవరైతే అనుమానం ఉన్న కేసు పాజిటివ్ కేసు తీసుకెళ్ళి నేరుగా వాళ్ళకి అవసరమైన వైద్యాన్ని ఎండ్ వరకు చేసే క్రమం ఏదైతే నిర్దేశించారో ప్రాసెస్, అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కింది వరకు అందరూ పార్టిసిపేట్ చేస్తారు. టేకింగ్ కేర్ ఆఫ్ వాళ్ళ ఆరోగ్యం ఒక పక్క ప్రొటెక్ట్ చేస్తారు. ఫస్ట్ మనం బాగుంటే, మనం కేర్ఫుల్గా ఉండే జాగ్రత్తగా అంటే ఇంకొకటి చెప్పగలం. నేను నాకు కలిసిన మీడియా మిత్రులు కూడా ఎప్పుడు చెప్తుంటాను, ఫస్ట్ మీరు బాగుంటే, ఎందుకంటే జనంలో అంత ఎక్స్పోజ్డ్, ఫ్రంట్ లైన్ వర్కర్స్తో పాటుగా ఎక్స్పోజ్ అయిన మీడియా వాళ్ళు కూడా తీసుకోవాల్సింది అంటే మనం కేర్ఫుల్గా ఉంటేనే ఇంకొకటి చెప్పగలం. నేను ఇంతకుముందు మాస్క్ పెట్టుకునేవాడిని కాదు, ఇప్పుడు పెట్టకుండా మాట్లాడట్లా, ఎందుకంటే భయం వేస్తుంది ఇప్పుడు చూస్తే, పరిస్థితి చూస్తే. సో ప్రతి ఒక్కరు కూడా మనకు ఏదైతే కొంచెం దాని గురించి అలర్ట్గా ఉన్నామో మిగిలిన నలుగురిని అలర్ట్గా ఉంచడం చేయగలిగితే, ఇప్పుడు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దార్శనికతతో ఏదైతే చేస్తున్నారో బ్యాలెన్సింగ్ చేసుకుంటూ యాక్టివిటీ వీలైనంత తక్కువ ఎకనామిక్ యాక్టివిటీ అఫెక్ట్ చేస్తూ కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు అడుగులు వేయగలిగితే సమర్థంగా గట్టెక్కగలమనే నమ్మకం అయితే మాకు ఉంది. ఆ దిశగానే అడుగులు వేస్తున్నాం. దీనికి ప్రతి ఒక్కరూ ప్రజలు అర్థం చేసుకున్నారు. కొన్ని సెక్షన్స్ దురుద్దేశాలతో ముందే ప్రీమెడిటేటెడ్ దీంతో ఉన్న వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళందరి సహకారంతో దీన్ని మేము దాటగలమనేదే అనుకుంటున్నాం. తర్వాత ఈరోజు అయితే మేడే సెలబ్రేషన్స్ ఇక్కడ చేసి ఉండాల్సింది. అయితే ఈ ఆఫీస్లో కూడా, సెంట్రల్ ఆఫీస్లో కొంత కోవిడ్ ఇది రావడంతో గ్యాదరింగ్ ఉంటే ఇబ్బంది అవుతుందనే దీన్ని దృష్టిలో పెట్టుకొని కేవలం ముఖ్యమంత్రి గారి శుభాకాంక్షలు, పార్టీ అధ్యక్షులుగా ముఖ్యమంత్రి గారుగా, అలాగే పార్టీ నుంచి శుభాకాంక్షలు చెప్పాం. దీని విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి రాజకీయం మాట్లాడారో ఈరోజు అందరూ ఈ జూమ్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడింది అందరూ గమనించే ఉంటారు. ఆయన ఏదైతే తాను 1999 2004లో దుంపనాశనం చేశాడంట కదా, అట్లా చేశాడు స్టేట్ను. కంట్రీ అంతా మొత్తం 104, అప్పుడు ఈ ప్రైవేటు దీంట్లో వ్యామోహం బాగా ఎక్కువగా 104 సంస్థలను ప్రైవేటీకరిస్తే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ మహానుభావుడు ఈయన ఒకడే 54 అందులో చేశాడు. అంత గ్రేట్ క్రెడిట్ అయింది. ఆయన ఈరోజు కార్మికుల గురించి మాట్లాడతా మేము అది చేసాం ఇది చేసాం అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విలేజ్ సెక్రటేరియట్ అనే ఒక కొత్త వ్యవస్థ, నూతన వ్యవస్థకు విప్లవాత్మకరమైన మార్పు తీసుకొచ్చాడు. గ్రాస్ రూట్స్కి తీసుకెళ్ళాడు, ప్రజల డోర్ దగ్గరికి పాలన. ఆయన చంద్రబాబు నాయుడు ఆ రోజు ఆయన ఒక సెక్రటేరియట్ అందరికీ తెలిసి ఉంటుంది, ఇంప్లిమెంటేషన్ సెక్రటేరియట్ అని ఒకటి పెట్టాడు. దాని పని ఏంటంటే బాగా నడిచే దుకాణాలన్నీ బంద్ చేయించడం, ఏవి పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అన్నీ. ఆయన దెబ్బకు రిపబ్లిక్ ఫోర్జ్ పోయింది, ఆల్విన్ పోయింది, ఇంకా ఇవి స్పిన్నింగ్ మిల్లులన్నీ కొట్టేశాడు. అన్నీ వాళ్ళకే పప్పులు బెల్లాలకు బయటకు ఇచ్చేశాడు. చక్కెర ఫ్యాక్టరీలు కొట్టేశాడు. ఆఖరికి పాలది తనది ఎలాగో మొదలు పెడుతున్నాడు కాబట్టి దాన్ని దెబ్బ కొట్టేశాడు. డైరీని కూడా కొట్టేసి హెరిటేజ్ని పైకి లేపాడు. సో ఆయన పైగా వాళ్ళకి ఇవ్వాల్సిన ఇవ్వలేదు. ఆస్తులు అమ్మితే 1000 కోట్ల ఆస్తులు, వీటిని 100 కోట్లు కూడా కాకుండా అందరికి ఇచ్చేశాడు. వాళ్ళకి ఎంప్లాయీస్ రేట్లు కూడా చేయలేదు. ఇంకా ఆర్టీసీ గీటీసీ వీలయ్యే వాళ్ళు సెంటర్ ఒప్పుకుంటే రైల్వేని కూడా ప్రైవేటైజ్ ఆయనకి ఇచ్చింటే చేసేసేవాడు. అలాంటి వ్యక్తి ఈరోజు కార్మికుల గురించి మాట్లాడుతూ దాని గురించి ఉండడం చాలా అన్యాయంగా అనిపించింది. అలాంటి వాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మాకు ఏదో నీతులు చెప్పాలని చూస్తే కూడా స్టీల్ ప్లాంట్ గురించి ఈయన చేసినట్టు, తానే ఏదో చేసినట్టు, ఈయన జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని నమ్మిస్తున్నట్టు ఓ జోక్ లాగా అనిపించింది, ఈ జోక్ లాగా.